రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఈ సంవత్సరం హోలీ వచ్చింది, హోలీ వెళ్ళింది. ఒక ప్రత్యేకతను మీరు గమనించారా? హోలీకి సంబంధించినటువంటి వార్తలు, దేశవ్యాప్తంగా హోలీకి సంబంధించిన వార్తల్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే గతంలో ప్రతి సంవత్సరం జరిగేది ఈ సంవత్సరం ఒకటి జరగలేదు. ఈసారి హోలీ ప్రత్యేకత అది. దేశవ్యాప్తంగా కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా, కామాఖ్య నుంచి కచ్ దాకా ఉన్నటువంటి ఈ సువిశాల భారతదేశంలో మొట్టమొదటిసారి హోలీ నాడు దేశంలో ఎక్కడ కూడా మత కల్లోలాలు జరగలేదు. ఎక్కడ కూడాను నా మీద అనవసరంగా రంగు వేశారు అని చెప్పి కొట్లాడటం కానీ, లేకపోతే అది మత కల్లోలానికి దారి తీయడం కానీ, లేకపోతే కొన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు హఠాత్తుగా ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు ఆ ప్రార్థనని వదిలేసేసి రాళ్లతో, రంపాలతో, రప్పలతోటి ఒక్కసారిగా దాడి చేయటము, మొత్తానికి రక్తపాతము, రంగుల హోలీ కాస్త రక్తాల హోలీగా మారటము, ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది. గత 4 సంవత్సరాల్లో ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 29 సంఘటనలు హోలీ సందర్భంగా మత ఘర్షణలకు దారితీసినాయి. అలాంటిది ఈ సంవత్సరము దేశవ్యాప్తంగా ఎక్కడ కూడాను మత ఘర్షణలు జరగలేదు. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా అనేక చోట్ల మత ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం జరిగింది. షాహీన్ బాగ్ వంటి ఉద్యమాలు జరిగినాయి. ఆ తర్వాత ఢిల్లీ అల్లర్ల వంటి అల్లర్లు జరిగినాయి. 2 రోజులు 3 రోజుల పాటు మత ఘర్షణలు జరిగినాయి. ఆ తరువాత నుంచి దేశంలో ట్రెండ్ మారింది. మత ఘర్షణలు అంటే పొద్దున ప్రారంభమై మధ్యాహ్నానికి పూర్తి కావడం, లేదా మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రానికి పూర్తి కావడం. అంటే ఒక పూటలోనే మత కల్లోలాలు ఆగిపోవడం. అంటే కొట్టేవాడు కొట్టిన తరువాత సాధారణంగా శాంతియుతంగా మేము ఉంటామని చెప్పుకునేటటువంటి వర్గమే ఈ దాడులు ఎక్కువ చేస్తుంది. దాడి చేసిన తర్వాత ఇమీడియట్లీ అరగంట లోపల, గంట లోపల పరిస్థితి అదుపులోకి రావడం, దీనివల్ల ఒక వర్గం నష్టపోవడం, ఒక వర్గం దెబ్బ కొట్టేసేసి అమ్మయ్య అనుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మారింది. హనుమాన్ జయంతి, రామనవమి, శివరాత్రి, ఇటువంటి విజయదశమి, ఇటువంటి అన్నిటికీ మత ఘర్షణలు జరగడం అనేది గత 4-5 సంవత్సరాలుగా జరుగుతూ వచ్చినాయి. ఆఖరికి జలయాత్ర, జలాభిషేక యాత్ర తీస్తే నూహ్లో దానిపైన కూడా దాడి జరిగింది. ఒక దేవాలయం పైన కూడా దాడి జరిగింది. అలాంటిది ఈసారి హోలీలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదు. దేశవ్యాప్తంగా 1-2 సంఘటనలు జరిగినాయి. హోలీ అయిపోయింది, నేను స్నానం చేశాను, ఆ తర్వాత నా మీద రంగులు వేయొద్దు అని చెప్పి అన్నారు. రంగులు వేయొద్దు అన్నందుకు ఒక ఆయన తుపాకీ తీసి తన మిత్రుడు, బాగా తెలిసిన వ్యక్తినే కాల్చేశారు. బొంబాయిలో ఈ సంఘటన జరిగింది. అయితే ఇది మత ఘర్షణ కాదు. హోలీని ఆసరాగా చేసుకుని ఒక వర్గము రాళ్ళు రప్పల్ని ముందుగానే జాగ్రత్త పెట్టుకుని వేడివేడి నీళ్లను మరగబెట్టి ఊరేగింపుగా వస్తున్నటువంటి వాళ్ళు, జై శ్రీరామ్ నినాదం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఈ వేడి నీళ్ళని, వేడివేడి నూనెని పోయడము, రాళ్ళు విసరడము, దాడులు చేయడము ఈసారి హోలీలో లేదు. ఆఖరికి సంభల్ వంటి ప్రాంతంలో ఎక్కడైతే హిందువుల జనాభా 20% తక్కువగా ఉండి ముస్లింల జనాభా 80%గా ఉందో, 1978 నుంచి ఎక్కడైతే హోలీ జరగలేదో అక్కడ కూడా ఈ సంవత్సరం హోలీ యాత్ర జరిగింది. హోలీ యాత్ర జరిగినప్పుడు దాదాపు 3000 మంది ప్రజలు హోలీ శోభాయాత్ర తీశారు. ఈ హోలీ శోభాయాత్రకు పోలీసులు నాయకత్వం వహించారు. పోలీసులకు సంబంధించిన స్టేషన్ ఆఫీసర్ అనుజ్ చౌదరి అని ఉన్నారు. ఆయన స్వయంగా రంగులాడుతూ యూనిఫామ్లో ఉంటూ ఈ మొత్తం ఊరేగింపును నడిపించి తీసుకువెళ్ళారు. ఆయన ఒక ప్రశ్న కూడా వేశారు. శుక్రవారం సంవత్సరానికి 52 సార్లు వస్తుంది, హోలీ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది, కాబట్టి హోలీ విషయంలో ఉదారంగా వ్యవహరించాలి అని చెప్పి ఆయన హెచ్చరిక లాంటి విజ్ఞప్తిని జారీ చేశారు. సంభల్లో కూడా ఎలాంటి అల్లరి జరగలేదు. ఉత్తరప్రదేశ్లోని అనేక చోట జుమ్మా అంటే శుక్రవారపు సామూహిక ప్రార్థనలు, రంజాన్ నెలలో వచ్చే జుమ్మా, దానితో పాటు హోలీ ఒకే రోజున వచ్చేసరికి
మొత్తం ఉత్తరప్రదేశ్లో పోలీసులు అత్యంత జాగరూకత వహించడమే కాకుండా ఎక్కడెక్కడైతే మసీదులు ఉన్నాయో వాటన్నిటికీ టార్పాలిన్ కవర్స్ వేశారు. యూపీలో ఇలాంటి పని చేయడం ఇంత మటుకు చూడనటువంటి వాళ్ళు వీటిని పెద్దగా పత్రికల్లో వేశారు. నిజానికి మన హైదరాబాదులో మిలాదున్నబీ ప్రొసెషన్ అయితే దేవాలయాల చుట్టూ, అదేవిధంగా వినాయకుడి ప్రొసెషన్ జరిగితే మసీదులు, దర్గాల చుట్టూ ఈ రకంగా టార్పాలిన్ కవర్లు కట్టడం అనేది ఈ రోజు నుంచి కాదు, దాదాపు 1980s నుంచి ఉంది. మొత్తం మీద పోలీసులు తీసుకున్నటువంటి ప్రొయాక్టివ్ చర్యలు, రాజకీయ నాయకత్వము వ్యవహరించినటువంటి దృఢమైన తీరు, వీటి వల్ల ఈసారి దేశవ్యాప్తంగా హోలీకి ఎక్కడా మత కల్లోలాలు లేవు. అంతకు కొద్ది రోజుల ముందే క్రికెట్ మ్యాచ్లో భారతదేశము గెలిస్తే జీర్ణించుకోలేని కొందరు తరావీ ప్రార్థనల సమయంలో బయటకు వచ్చి రాళ్లతోటి, ఆ తర్వాత వేడివేడి నీళ్లతోటి దాడులు చేశారు. దాడులు చేసిన వాళ్ళకి తగినటువంటి శాస్తి జరిగింది. పోలీసులు వెళ్ళారు, అక్రమ కట్టడాలని బుల్డోజర్లతో తొలగించారు. ఎన్ఎస్ఏ చట్టం కింద వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఒక 50 మందిని పట్టుకున్నారు. 13 మీద కేసులు పెట్టారు. వాళ్ళు ప్రస్తుతం జైల్లో ఎన్ఎస్ఏ యాక్ట్ ప్రకారం 2 మీద పెట్టారు. దీంతో ఎక్కడ కూడాను మనం అనవసరంగా అల్లరి చేసినట్టయితే మనకి అమ్మపెట్టే 2 పడతాయి అన్నటువంటి భయం వచ్చిందో ఏ కారణం చేతనో ఈసారి ఎక్కడ కూడాను రెచ్చగొట్టే రకమైనటువంటి చర్యల్లో పాల్గొనకూడదని ఒక వర్గం నిర్ణయించుకుంది. అంటే ప్రభుత్వాలు దృఢంగా ఉండి పోలీసులు దృఢంగా వ్యవహరించినట్టయితే, నో నాన్సెన్స్ రీతిలో ప్రభుత్వం కనుక వ్యవహరించినట్లయితే హోలీ వంటి పండగ జుమ్మా రోజున, అది రంజాన్ నెలలోని జుమ్మా రోజున వచ్చినా కూడాను 2 వర్గాలు సౌహార్దపూర్ణంగా, ప్రేమపూర్వకంగా ఎవరి పండగని వాళ్ళు మర్యాదపూర్వకంగా జరుపుకోవచ్చును. అంటే దాదాపు 150 సంవత్సరాల ఈ దేశపు కమ్యూనల్ హిస్టరీలో, మత ఘర్షణల చరిత్రలో ఈసారి హోలీ ఆ రకంగా చెప్పాలంటే ఒక కొత్త అధ్యాయం. మొట్టమొదటిసారి మత ఘర్షణలు లేనటువంటి పండగని మనం చూసాం. పైగా అదే రోజున ముస్లింలకు సంబంధించిన కీలకమైన పండగ వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఘర్షణ దేశం మొత్తం మీద జరగలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ పూర్తి కట్టుదిట్టంతో పోలీసులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు వ్యవహరించటము, దీనితో పాటు అల్లర్లు చేస్తే తిప్పలు తప్పవన్నటువంటి జ్ఞానోదయం ఒక వర్గంలో కలగటం, దీనితోటి 150 సంవత్సరాల భారతదేశపు మత ఘర్షణల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టుగా మనము భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.